అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. జనవరి 6, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దేవతామూర్తుల విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేస్తూనే ఉన్నారు. రామతీర్థంలోని శ్రీరాముడు, విజయవాడలోని సీతమ్మవారి విగ్రహాల ధ్వంసం మరొక ముందే ప్రకాశం జిల్లా సింగరాయకొండలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దేవస్థానం ముఖద్వారంపై ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో స్వామివారి చెయ్యి విరిగింది. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణ సేకరణ పరిమితిని పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అదనంగా 5,000 కోట్ల రుణానికి హామీ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపుల కోసం ఈ మొత్తాన్ని రుణంగా సేకరించాలని సివిల్ సప్లైస్ శాఖ నిర్ణయించింది. అయితే ఇప్పటికీ 27,000 కోట్ల రూపాయల రుణ సేకరణకు అనుమతించిన ప్రభుత్వం ఇప్పుడు అదనంగా 5,000 కోట్ల రుణ పరిమితిని పెంచడంతో 32,000 కోట్లకు పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ రుణ పరిధి పెరిగింది. ఢిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకు మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 20,000 కోట్లతో తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పార్లమెంటు నూతన భవనంతో పాటు కేంద్ర ప్రభుత్వ సచివాలయం వంటివి నిర్మించనున్నారు. అయితే కొత్త పార్లమెంటు భవన నిర్మాణం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనలతో త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించి 2-1 మెజారిటీతో తీర్పు చెప్పింది. భారత్లో తయారైన ఆక్స్ఫర్డ్ టీకా కేటాయింపుల్లో తొలి ప్రాధాన్యత దేశీయ అవసరాలకే అన్న కేంద్రం ప్రకటన బ్రెజిల్లో కలవరానికి దారితీసింది. తమకు ఆక్స్ఫర్డ్ టీకా అందేలా గ్యారంటీ ఇవ్వాలంటూ బ్రెజిల్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దౌత్య మార్గాల్లో ఈ అభ్యర్థనను భారత్ ముందు పెట్టింది. టీకా ఎగుమతులపై ఎటువంటి ఆంక్షలను విధించవద్దంటూ విజ్ఞప్తి చేసింది. మరోవైపు బ్రెజిల్కు చెందిన పలు ప్రైవేట్ క్లినిక్లు కోవాక్సిన్ టీకా కోసం భారత్ బయోటెక్తో ప్రాథమిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ మరోసారి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ జాన్సన్ ను ప్రధాని మోడీ ఆహ్వానించారు. మోడీ ఆహ్వానం మేరకు భారత్ వస్తున్నట్టు బోరిస్ జాన్సన్ అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుత కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో భారత్కు రాలేనని మోదీకి ఆయన స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 3 ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో 317 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,993కి చేరింది. మృతుల సంఖ్య 1,554కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 5,039 యాక్టివ్ కేసులున్నాయి. భారత్లో గత 24 గంటల్లో 16,375 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,845కు పెరిగింది. గడిచిన 24 గంటల సమయంలో 201 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,850కు పెరిగింది. ప్రస్తుతం 2,31,036 యాక్టివ్ కేసులున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ ఒకరు మృతి చెందారు. పోర్చుగల్ న్యూ ఇయర్ రోజున జరిగింది ఘటన. సోనియా అసెవెడో అనే మహిళ పోర్టులోని పోర్చుగీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీలోని పీడియాట్రిక్స్ విభాగంలో పనిచేస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్ షాట్ తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లోనే ఆమె మృతి చెందింది. భారత్లో ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. డ్రై రన్ ఫీడ్బ్యాక్ ఆధారంగా వ్యాక్సినేషన్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన 10 రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని వెల్లడించింది. ఇందుకు గాను ఇప్పటికే 29,000 కోల్డ్ చైన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అలానే దేశవ్యాప్తంగా 4 డిపోలు, 37 రాష్ట్రాల్లో స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది. బ్రిటన్ కు చెందిన ఓ టీవీ ఛానల్లో ఇటీవల ప్రసారమైన ఓ కథనం ప్రస్తుతం అక్కడ సంచలనం సృష్టిస్తోంది.
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త కరోనా స్ట్రెయిన్ను ప్రస్తుతం ఉన్న టీకాలు నిలువరించలేకపోవచ్చని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నట్లు అక్కడి ఐటీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. బ్రిటన్ ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న శాస్త్రవేత్త ఒకరు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు టీవీ వ్యాఖ్యాత పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలోని కరోనా స్ట్రెయిన్ తమను ఎంతో ఆందోళనకు గురిచేస్తోందన్న బ్రిటన్ ఆరోగ్య శాఖ సెక్రటరీ వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన తుది శ్వాస విడిచారు. చెన్నైలో ఆయన మృతి చెందారు. వెన్నెలకంటి అసలు పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఎన్నో సినిమాలకు ఆయన ఆణిముత్యాల వంటి పాటలను అందించారు. ఆయన మృతి వార్తతో సినీ పరిశ్రమ షాక్కు గురైంది. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. ఈ సమాజాన్ని ఉద్దేశించి ఆనాడే మన కవులు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. మరి ఆ విశేషాలన్నీ తెలుసుకోవాలనుకుంటే గరికిపాటి జ్ఞాననిధి అనే కార్యక్రమం తప్పక వినాలి. మరి ఈ కార్యక్రమం ఎలా వినాలనుకుంటున్నారా? యాపిల్ పాడ్కాస్ట్లో కానీ, గూగుల్ పాడ్కాస్ట్లో కానీ, లేదా స్పాటిఫైలో కానీ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేటప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. ప్రతి మంగళవారం మరియు గురువారం తప్పక వినండి గరికిపాటి జ్ఞాననిధి. నేను మీ మాధవ్. నమస్తే.